కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడండి. ఇక్కడ మరి భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచును అంటున్నాడండి. అవునండి, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి మీరు ఏ గుంటలో పడి ఉన్నారు? అప్పులు బాధలనే నాశనకరమైన గుంటలో పడి ఉన్నారేమో, మరి ఇంకా అనారోగ్య సమస్యలు, ఇంకా అనేకమైన సమస్యలు లేని కుటుంబం అంటూ ఎవరు ఉండడం లేదండి. అప్పుడు ఆ యొక్క ఊబిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటున్నారేమో, ఎప్పటికీ మా స్థితిగతులు ఇంతేనా అని మీరు అంటున్నారేమో. దావీదు వలె మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నాకు ఏ అపాయం వచ్చినా, నేను ఏ గుంటలో పడినా, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను పైకెత్తే దేవుడు నాకున్నాడు. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరుస్తాడు. నన్ను చక్కని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. నా దేవుడిని బట్టి నేను సంతోషిస్తున్నాను అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఇక్కడ దావీదు. మరి మీరు కూడా మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. భూమి ఆకాశములు సృజించిన దేవునికి, ఆకాశ నక్షత్రములు సూర్యచంద్రులను సృజించిన దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి మీరు కలిగి ఉన్న దేవుని బట్టి, మీరు నమ్ముచున్న దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. దేవుని మీద భారం వేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, మీ స్థితిగతులు ఎలా ఉన్నా, దేవుడు మీకు తోడుగా ఉండి ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి తన కృపతో నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.